హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు గురు పౌర్ణమి కదా. నేనైతే ఈరోజు ఇంట్లో పూజ చేసుకొని టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ అయితే స్నానాలు అన్నీ రెడీ అయిపోయిన తర్వాత పాప కొంచెం టిఫిన్ చేసేసి ఇంకా గడప శుభ్రం చేసుకుంటున్నానండి. అంటే మనకి ఖచ్చితంగా ప్రాముఖ్యత కదండి. ఖచ్చితంగా గడపకైతే పూజ చేయాల్సిందే కదా. మనం ఇంకా ఫెస్టివల్స్ అట్లా టైంలో అయితే ఖచ్చితంగా నేనైతే గడపకు పూజ చేస్తానండి. ఇంకా బొట్లు పెట్టేసుకొని నీట్గా శుభ్రం చేసేసుకొని కొంచెం పసుపు అన్నీ రాసేసుకుంటాను. ఇంకా అది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పూజా సామాగ్రి క్లీన్ చేసుకుంటున్నానండి. ఇంకా పూజా సామాగ్రి మొత్తం అంతా కడిగి పెట్టేసుకుంటే, అంటే నేను వీక్లీ 2 times మాత్రమే పూజా సామాగ్రి క్లీన్ చేస్తానండి. డైలీ అయితే ఏం చెయ్యను. ఇంకా మొత్తం అంతా శుభ్రం చేసుకున్న తర్వాత అవి పక్కన పెట్టేసేసుకొని నెక్స్ట్ అవి డ్రై అయిపోతాయి కదండి కొద్దిసేపు ఆరితే. ఇంకా అవంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అవి తుడిచి పెట్టేసుకుంటున్నాను. ఇంకా మరీ డిలే అయితే లేట్ అవుతుంది కదా అన్నట్టు ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటాను. అవైతే మొత్తం సామాన్లన్నీ కడిగి పెట్టేసుకున్నానండి. ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి కాబట్టి ఇవైతే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా మొత్తం అవన్నీ తుడిచి పక్కన పెట్టేసుకుంటే డ్రై అయిపోతుంది కదా అనేసి ఇంకా నేనైతే స్టార్ట్ చేశాను. ఇంకా అది మొత్తం అంతా స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని తుడిచి పెట్టేసుకొని, మా కిచెన్ అయితే వాటర్ ఎక్కువ ఉంటుందండి. చాలా ఇబ్బంది, చిన్నగా ఉంటుందా ఏం చేసుకోవాలనే వాటర్ మొత్తం చుట్టూ పడతాయి కాబట్టి ఖచ్చితంగా అయితే నేను క్లీన్ చేసుకోవాల్సిందే. ఇంకైతే కిచెన్ అయితే కంప్లీట్గా క్లీన్ చేసుకున్నాను. ఇంకా పాయసం ప్రిపేర్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఇంకా వచ్చేసి అటుపక్క సేమియా ఏం చేసుకుంటున్నాను, అటుపక్క పాలు మరగపెట్టేసుకుంటున్నాను. పాలు వాటర్ మిక్స్ చేసేసుకొని ఇంకా అలా మొత్తం పాయసం అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి సేమియా కూడా వేయించేసేసుకుంటున్నాను ఇటు సైడు పెనంలో. ఇంక ఇవి రెండు ఫాస్ట్గా చేసేసుకున్న తర్వాత చూడండి సేమియా అయితే ఏగిపోయింది. ఈ సేమియాని మొత్తం తీసి అటుపక్క గిన్నెలోకి వేసేసుకోవడమే. వేసేసుకున్న తర్వాత అది బాయిల్ అవుతుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఎందుకంటే మరీ కుక్ అవ్వకోకుండా అలా స్పీడ్గా చేసేసుకుంటే సెట్ అవ్వదు కాబట్టి త్వరగా ఉడకదు కదా, కొంచెం టైం పడుతుంది. హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి పాయసాన్ని. ఇంకా ఇలా అయితే ఒక 50% కుక్ అయిపోయిందండి పాయసం అయితే. ఇంక ఇందులోకి నేను షుగర్ యాడ్ చేసేసుకుంటున్నాను. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిపెట్టేసుకోవాలి. ఇంకా ఇందులోనికే ఇలాచీ కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపెట్టేసుకోవడమే. కలిపెట్టుకున్న తర్వాత ఇంకా దగ్గర పడినట్టే మనకి పాయసం అయితే కంప్లీట్గా జీడిపప్పు వేయించి పెట్టేసుకున్నాను కదా, అవి కూడా వేసేసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే మనకి పాయసం కంప్లీట్గా కుక్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా మొత్తం దేవుని పూజ సామాగ్రి అంతా క్లీన్ చేసేసుకొని దేవునికి బొట్లు అన్నీ పెట్టేసుకుంటున్నాను. ఇంకా మొత్తం అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పూలు అన్నీ పెట్టేసుకొని అలంకరణ చేసుకుంటున్నాను. ఇంకా 1 by 1 అంతా కంప్లీట్ చేసేసుకుంటాను. ఇంట్లో అయితే వర్క్ అంతా అయిపోయిందండి. ఇంకా పూజ చేసేసుకోవడమే. ఇంకా చూడండి నేను ఇంకా ఫైనల్గా పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని టెంకాయ కొట్టేసుకుంటున్నాను. టెంకాయ కొట్టుకున్న తర్వాత ఇంకా హారతి మొత్తం ఇచ్చేసేసుకొని ఇంకా పూజ అయితే మొత్తానికి ఇలా కంప్లీట్ అయిపోతుందండి. ఇంకా మా పాప నా దగ్గరే కూర్చొని తను కూడా పూజ చేస్తుంది చూడండి. ఇంకా అసలు తను మాత్రం వెళ్ళదండి, బాగా భక్తి ఎక్కువ ఉంది మా పిల్లకి. ఇంకా నేను హారతి ఇస్తుంటే కొంచెం భయపడుతుంది. ఈ మధ్య కొంచెం ఏదన్నా అట్లా కొంచెం ఒక్కొక్కసారి భయపడుతుంటుంది. అలా అయిపోయింది. ఇంకా ఫైనల్గా మేమైతే గుడికి వెళ్ళామండి. చూడండి చాలా రష్గా ఉందండి టెంపుల్ ఈరోజు. అసలు నేను చాలా లాంగ్ నుంచి చూస్తున్నాను. ఇక్కడంతా ఇంకా భోజనాలన్నీ పెడుతున్నారు చూడండి. చాలా మొత్తం జనాలు ఎక్కువ ఉన్నారండి. అసలు చాలా ఫ్లోటింగ్ ఉంది. ఇంకా చూడండి టెంపుల్ చుట్టూ చాలా రౌండింగ్ ఉంది. ఇంకా మా యోచన అల్లరి చూడండి. ఇంకా నెక్స్ట్ తనైతే బాగా ఎంజాయ్ చేస్తుందండి ఆ ప్లేస్లో. తనైతే అలా స్ప్రింగ్ దాంట్లో కూర్చోవాలి, ఎగరాలి అని తనకి చాలా ఏడుస్తుంటే ఒకసారి కూర్చోబెట్టాం. కానీ చాలా భయంగా ఉందండి సిచ్యువేషన్. తను ఎలా బోర్లో పడుతుందో ఏమన్నా అవుతుందేమో అని. కాకపోతే ఒక్క పిల్లగానే పైకి ఎక్కించి ఎగర్రా అని చెప్తే వాడు ఎగురుతున్నాడు.
ఇంకా 3-4 నెంబర్స్ ఎగిరితే మాత్రం చాలా ఇబ్బంది. నాకైతే చాలా గట్టి గట్టిగా వస్తున్నానండి. ఆడు చూడండి తను ఎంత పైకి వెళ్ళి స్ప్రింగ్ అవుతుందో. అయ్యి బాబోయ్, చూడ్డానికి నాకే భయం వేసింది. బట్ కాకపోతే తను ఎంజాయ్ చేస్తుంది. తన కోసం అలా చేయాల్సి వచ్చింది. చూసారా, తను బాగా హ్యాపీగా ఉందండి. తనైతే మళ్ళీ ఖచ్చితంగా ఈవినింగ్ అయితే వెళ్ళాలి. తన కోసమే ఖచ్చితంగా టెంపుల్ మళ్ళీ ఒకసారి వెళ్దాం అనుకున్నాం. ఇలా చూడండి, తన స్ప్రింగ్ మీద బాగా ఎంజాయ్ చేస్తుంది. ఈరోజు అయితే మేము ఇలా ఎంజాయ్ చేసామండి. మరి మీరు కూడా ఖచ్చితంగా టెంపుల్కి అయితే వెళ్ళింటారు. బట్ ఇక్కడ కొంచెం బాగా జరిగిందండి. పాప కోసం అయితే అక్కడ ఉన్నాం మేము. ఇంకేం చేస్తాం, తప్పదుగా మరి అన్నట్టు. చూడండి, ఇంకా వేరే అబ్బాయి వెళ్ళాడు. వాడు వెళ్తుంటే చూడండి, తను చాలా హైట్ ఎక్కువ ఉన్నాడా. తను ఎగురుతుంటే చాలా పాపం తను పైకి ఎగిరింది. కొంచెం భయం వేసింది నాకు, అందుకే తొందరగా దించేసుకొని చూడండి. అయ్యో బాబోయ్, నాకు మాత్రం చాలా భయం వేసిందండి. ఇంకా ఇంకా సేమియా చూడండి, బ్రౌన్ కలర్ వచ్చేసింది. లైట్గా వేయించేసేసుకున్నాను. ఇంకా వేయించిన తర్వాత అది వచ్చేసి పాలల్లోకి వేసేసి మరిగించేయడమే. ఇంకా మొత్తం అంతా పాలు వాటర్ ఉన్నాయి కదా, అందులోకి వేసేస్తాను. ఇంకా సేమియా అయితే వేసేసాను. పాలు బాగా మరిగిపోయినాయి కదా, సేమియా వేసేసుకున్న తర్వాత ఇంకా అందులోకి సేమియా ఉడికి నుంచి మనం షుగర్ యాడ్ చేసేసుకుంటాము. ఇంకా అది కుక్ అవుతూనే ఉంటుంది. ఇంకా సేమియా అయితే కుక్ అవుతుంది. టైంకి అవ్వదు కదా, కొంచెం లేట్గానే అయింది ఈరోజు అయితే వర్క్. సండే, అందులో మనకి బద్ధకం. సండే అంటేనే ప్రశాంతంగా తినేసి టిఫిన్ పడుకుందాం, మళ్ళీ మధ్యాహ్నం భోంచేసి పడుకుందామని ఆలోచనలో ఉంటుంది మైండ్. కానీ పూజ చేయాలనుకున్నాను కాబట్టి ఇంకా అలా చేస్తూనే వెళ్ళిపోతున్నాను. ఇంకా పాయసం అయితే దగ్గర పడింది, కుక్ అవుతుంది. మొత్తం అది ఒక 3-4 టైమ్స్ అలా కలిపెడుతూ ఉండాలి, లేకపోతే పొంగు వచ్చేస్తాయి. పాలు ఉంటుంది కాబట్టి కొంచెం ఉడికిందా లేదా అని కూడా అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా మొత్తానికైతే నేను ఇలా రెడీ చేసుకుంటున్నాను. ఇంకా కుక్ అవుతుందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలండి. మరీ ఉడికిందా లేదా కాకుండా అలాగే వదిలేసుకుంటూ ఇంకొక సైడ్ పని చేసుకోవడం చాలా ఇబ్బంది కదా. అందుకే ఫస్ట్ పాయసం చేసేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా వేరే పని చేసుకుందాంలే అనుకొని ఇంకా అక్కడే ఉండి చేసుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఇంకా చేసేస్తున్నాను. పాయసం మొత్తం కుక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాను.
ఇంకా పాయసం అలా ఉడుకుతూనే ఉంది. ఇంకా అందులోకి నేను షుగర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ ఎవరి చాయిస్ అండి. నేనైతే ఎక్కువ తినను కాబట్టి 2 or 3 స్పూన్స్ వేస్తున్నాను. ఆ స్పూన్తో పెద్ద స్పూన్తోనే. ఇంకా మొత్తం అది ఒక 5 minutes అలా బాయిల్ అయిపోతే సరిపోతుంది. ఎక్కువ ఏం అవసరం ఉండదు. ఇంకా ఆల్రెడీ మోస్ట్లీ సేమియా మొత్తం ఉడికిపోయి ఉంటుంది కాబట్టి ఇంకా ప్రాసెస్ అయితే ఫాస్ట్గానే అయిపోతుంది. ఇంకా ఇలాచీ వేస్తున్నానండి. అందులోకి జస్ట్ 1 or 2 ఏదైనా వేసుకోవచ్చండి. ఎవరికి ఎక్కువ ఫ్లేవర్ కావాలనుకుంటే 2 or 3 కూడా వేసుకోవచ్చు. నేనైతే జస్ట్ 2 ఇలాచీ మొత్తం పొట్టు తీసేసుకొని విత్తనాలు ఒకటే వేసేసుకుంటున్నాను. ఇంకా ఫైనల్గా అయితే అయిపోయింది సేమియా పాయసం. ఇంకొకసారి అలా తిప్పేసేసుకొని మనం ఆఫ్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇంకా సేమియా అయితే దగ్గర పడింది. ఇంకా స్టవ్ హై ఫ్లేమ్లో ఒకసారి పెట్టేసుకొని బాగా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా త్వరగా దగ్గర పడినట్టే పాయసం అయితే. ఇంకా పాయసం అయితే ఉడికిపోయింది. ఇంకా జీడిపప్పు వచ్చేసి అందులోకి వేసేస్తున్నాను. ముందుగానే ఏంచి పెట్టేసుకున్నాం కదా ఫస్ట్లోనే జీడిపప్పు. ఇంకా దింపేటప్పుడు వేసుకుంటే సరిపోతుంది, లేకపోతే మరీ మెత్తగా అయిపోతాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా నేను నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోతాను. ఇంకా స్టార్ట్ అయిపోయింది పూజ చేయడానికి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇంకా పాయసం అయితే కుక్ అయిపోయిందండి. ఇంకా ఫైనల్గా ఇంకొకసారి చూస్ చేసుకోవాలా, ఎందుకంటే అడుగు అంటిపోతుంది కదా. అప్పుడప్పుడు కలిపెడుతూ ఉండాలి పాయసము, లేకపోతే మొత్తం అంతా ఇదైపోతుంది కాబట్టి. ఇంకా నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకున్నాను. ఇంకా ఫైనల్గా అయితే పూజ చేసేకి రెడీ అయిపోయాను. ఇంకా పాయసం పక్కన పెట్టేసి వచ్చేసానండి. ఇంకా పూజా సామాగ్రి దేవుడి దగ్గర ఆ ప్లేస్ అంతా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. దేవుని ఫొటోస్ అన్నీ క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేసి వాటికి బొట్టు పెట్టేసుకొని అలంకరణ చేసుకోవాలి కదా పూజకి. అందుకు దేవుని ఫొటోస్ కూడా నేనేమి ఎక్కువ పెట్టుకోలేదండి, కొద్దిగానే పెట్టుకున్నాను. మరీ ఎక్కువ పెట్టుకుంటే టైం ఉండదు కదా నాకు. అందుకనేసి నేను కొద్దిగానే 1-2 ఫొటోస్ పెట్టేసుకొని పూజ చేసేసుకుంటాను. ఎందుకంటే పాప కూడా తీసేస్తుందండి పూజ చేసే లోపల. మొత్తం ఆ ఫొటోస్ అన్నీ తీసి పక్కన పెట్టేస్తుంటుంది డైలీ. అందుకనే ఎక్కువ తీసుకోవట్లేదు, కొన్ని తీసుకొని నేను పూజ చేస్తుంటాను. ఇంకా అన్ని బొట్లు పెట్టేసుకొని అలంకరణ చేస్తున్నాను. అలంకరణ చేసుకోవాలి కదా ఖచ్చితంగా. దేవుడు అంటేనే పూజ చేయాల్సిందే. ఇంకా మనం నమ్మాలి కదా దేవుని కూడా అప్పుడప్పుడు అన్నట్టు. ఇంకా పూలైతే పెట్టేసుకుంటున్నాను. ప్రసాదం ఏం పాయసం చేశా కదా, జస్ట్ తాంబూలం పెట్టేసుకుంటున్నాను. పూజకి పూలు తీసుకొని వచ్చేసి బాబా విగ్రహాన్ని కూడా చిన్నగా ఉంటుందండి మా ఇంట్లో, దాన్ని కూడా అలంకరణ చేసేసుకుంటున్నాను. చూడండి చిన్నగా చేసుకున్నాను కదా, బాబా కనిపిస్తుంది మీకు, చిన్నగా కనిపిస్తుంటుంది. ఇంక ఇప్పుడైతే ఫైనల్గా పూజ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా అంతా సర్దేసుకున్నాను కదా. ఇంకా మా పాప చూడండి అక్కడే రెడీగా ఉంది. ఇంకా పూజ అంటే మా పిల్లకి బాగా భక్తి ఎక్కువ కాబట్టి తను నా వెనకాలే కూర్చొని ఇంకా పక్కన బాగా ఏం చేస్తున్నానేమనేది చూస్తుంది. చూడండి నేను పూజ చేస్తుంటే అది నా మొహం చూసుకుంటూ ఉంది. దేవుని ముక్కు అంటే ఇటు అటు తల తిప్పుతుంది. కానీ మా పిల్లకి ధూపం వెలిగిస్తే చాలా భయం అండి బాబోయ్. ఎందుకంటే నేను అప్పుడప్పుడుకి జలుబు చేసినప్పుడు అట్లా పడుతుంటాను ఆవిరి, అట్లా తను అలా అనుకునేసి భయపడుతుంది. ఇంకా మా ఇంట్లో అయితే మేము పూజ ఇలా చేసేసుకుంటున్నాము. చూడండి హారతి ఇంకా ఊదికడ్డీలు అయితే తిప్పడం, అగరబత్తీలు అయిపోతే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ధూపం వెలిగిస్తున్నాను. ధూపం వెలిగించేసి టెంకాయ కొట్టుకుందాం అనుకుంటున్నానండి. కంటే చాలా రోజులైంది ఇంట్లో ఫెస్టివల్స్కి ఊరికి వెళ్తుంటాం కదా. అందుకని ఇట్లా ఏదైనా అకేషన్ అట్లా ఉన్నప్పుడు చేసుకుంటే బాగుంటుందనేసి ఇంక ఈరోజు కంప్లీట్గా పూజనే చేసేసుకున్నాను. ఇంకా టెంకాయ కూడా కొట్టేసుకొని దేవుడికి నైవేద్యం సమర్పించుకున్నాను. టెంకాయ అయితే కొట్టేసుకున్నానండి కంప్లీట్గా. పూజ మొత్తం అలా గడిచిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ధూపహారతి ఇస్తున్నానండి దేవుడికి.
ఇంకా మా ఇంట్లో ఎప్పుడన్నా ఫెస్టివల్స్ ఆ టైంలో మాత్రమే ఖచ్చితంగా ధూపం అయితే వెలిగిస్తామండి. ధూపం అంటే ఇంట్లో ధూపం వెలిగిస్తే ఆ సువాసనతో మనకి చాలా మంచిగా ఉంటుంది అనేది నా నమ్మకం. అంటే హ్యాపీ అంటే డివోషనల్ మూడ్లో ఉంటాం కదా మనం, దేవుడి సన్నిధిలో ఉన్నట్టు అలా అనిపించేస్తుంది అనేసి ఖచ్చితంగా నేనైతే ధూపాన్ని అయితే వెలిగిస్తాను. ఇంకా తర్వాత కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకా హారతి ఇచ్చేస్తున్నాను సాయిబాబాకి. ప్లస్ అంతా మొత్తం సమర్పించేసుకున్న తర్వాత ఇంకా ముక్కవే హారతి తీసుకోవే అంటే అది చూడి ఒకసారి ఒక్క చేత్తోనే ముక్కుంటుంది చూడండి. రెండు చేతులు అస్సలు యూస్ చేయదు. రైట్ హ్యాండ్ అంటే ఇంకా అలా అంతే. ముక్కుమ్మ అంటే కూడా ముక్కదు, భయపడుతుంది. ఎక్కడ చేతు కాలుతుందో కాలు చేసుకుంటుందో నేను భయపడుతూ ఉండాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఇంకా చూడండి తన అల్లరి మొక్కడం దేవుణ్ణి బాగా భక్తి ఎక్కువ మా పిల్లకి. ఇంకా ఉదికడ్డీలు తిప్పుది రవే వెనకాల అంటే రాకోకుండా చూడండి నాకన్నా స్పీడ్గా వెళ్తుంది, వద్దనింది. మేము ఇంకా నెక్స్ట్ అయితే బాబా గుళ్ళకి వెళ్ళిపోయామండి. ఇంకా మొత్తం వీడియో తీయడానికి మాకంతా అక్కడ ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే ఎక్కువ జనాలు ఉన్నారు. చాలా ఫ్లోటింగ్ ఉందండి ఈరోజు బాబా గుడి. ఇంకా చూడండి నేను ఎక్కడో లాస్ట్లో ఉన్నాను, నాకు వీడియో కవర్ చేయడానికి కూడా అవ్వట్లేదు. ఇంకా పక్కన ఎవరో బాబు ఉంటే తనకి ఇచ్చి నాన్న వీడియో తీయంటే తీసాడు. తను హారతి ఇస్తున్నది. చాలా టైం పడుతుంది కదా, ఇంకా మొత్తం అంతా జనాలంతా అలాగే స్టాప్ అయిపోయారు. ఈ మండలంలో ఇదొక్క టెంపులే ఉందండి, కాబట్టి అందరూ చాలా రష్గా ఉంది. మరీ టైం ఉంటే కూడా ఈవినింగ్ వెళ్ళాలి. చూడండి బయట భోజనాలు కూడా ఈరోజు ఖచ్చితంగా పెడతారు, గురు పౌర్ణమి కాబట్టి. ఇంకా భోజనాలు కూడా అరేంజ్ చేశారు. చాలా చూడండి అటు ఇటు ఎంత క్యూ ఉంది జనాలు. బయట కూడా చిన్న చిన్న అంగళ్ళు కూడా వేసేసుకున్నారు గుడి. ఇంకా మా పిల్ల చూడు ఆ స్ప్రింగ్ మీద ఎగరాలని తన ఆతృత ఏడుస్తుంది. అందుకే ఒకసారి కూర్చోబెడదామనేసి అక్కడ స్ప్రింగ్ దగ్గర కూర్చోబెట్టాం. పక్కన వేరే పిల్లలు ఎగురుతుంటే తను స్ప్రింగ్ అవుతుంది చూడండి. బయటికి రావేంటి కూడా రాకుండా ఎంజాయ్ చేస్తుంది తనైతే ఫుల్గా. ఇంకా మరీ ఏడ్చి కూడా ఇంకొకసారి వెళ్ళిందండి ఇంటి దగ్గరకు వచ్చి. తను చూడండి ఎంత హ్యాపీగా ఉందో తను ఎగురుతూ. మాకు మాత్రం చాలా భయం వేస్తుందండి ఆ పిల్లలు ఎగురుతుంటే ఎక్కడ కింద పడుతుందో, అంటే బోర్లా పడి అలా ఏమన్నా చేతులకి ఇది అవుతుంది కదా, చేతులు కాళ్ళు అన్నట్టు చాలా భయపడ్డాను. కానీ తనైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. పక్కన వేరే పిల్లోడు ఉన్నాడు కదా, వాడు ఎగురుతుంటే చూడండి ఎగురు అని చెప్తుంది వాడికి. పిల్లలు ఎవ్వరు లేని చోటికి తీసుకెళ్ళానండి. మరీ పిల్లలు ఎక్కువ ఉంటే ఆ స్ప్రింగ్ యాక్షన్కి పైకి ఎగిరి పడుతుంది కదా, అదొక భయం. తనకేమో ఎక్కడం అంటే ఇష్టం. అందుకే కొద్దిసేపు అక్కడే మేమే దగ్గర ఉండి నిదానంగా తనని ఆడించుకొని వచ్చేసాము. ఇంకా ఒక పిల్లగాడు ఎగురుతున్నాడు కదా, ఇంకా చాలా భయం వేసింది ఈ పెద్ద పిల్లవాడు ఎగురుతున్నప్పుడు మాత్రం. ఇంకా పాప ఒకసారిగా అలా రివర్స్ అవుతుందేమో అని భయపడ్డాను. చూడండి తను ఎలా ఎగురుతుందో చూడండి. అబ్బా బాబోయ్ నాకైతే భయం వేస్తుంది చెప్పడానికి కూడా. చూడండి అరే అలా పడ్డప్పుడు నేను గట్టిగా అడిచేసానండి అక్కడ. చూడి నాకైతే చాలా భయం వేసిందండి. ఓకే మరి బాయ్.